ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీకు శుభాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చాలాసార్లు బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు చాలామంది మనకు గిఫ్ట్స్ తీసుకొని వస్తూ ఉంటారు కదా. కొంతమంది వాక్యము ఫ్రేమ్స్ ఇస్తూ ఉంటారు, కొంతమంది ఏదైనా షోకేస్లో పెట్టుకోవడానికి బొమ్మలు అట్లాంటివి ఇస్తూ ఉంటారు. సో ఏదైనా గిఫ్ట్స్ మనకు మనుషులు తెచ్చినప్పుడు ఆ గిఫ్ట్స్ మహా అంటే ఒక నెల జ్ఞాపకం ఉంటుందండి. ఆ తర్వాత ఒక సంవత్సరం జ్ఞాపకం ఉంటుంది. ఆ తర్వాత ఆ వస్తువులు పాడైపోతూ ఉంటాయి, డస్ట్ పట్టిపోతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి. సో మనుషులు ఇచ్చే బహుమానాలు కొన్నిసార్లు పాడైపోతుండొచ్చు, అవి ఎన్నిక లేకుండా ఉండొచ్చు. కానీ దేవుడిచ్చే బహుమానాలు ఎంత గొప్పవంటే ఆయన ఇచ్చే బహుమానము శాశ్వత కాలం ఉంటుందండి. దేవుడిచ్చే బహుమానము, దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే ఆరోగ్యము, ఇవన్నీ కూడా బహుమానాలే. ఆయన ఇచ్చే బహుమానం ఎలా ఉంటుందంట అంటే ఈరోజు ఉండి రేపు పాడైపోయే బహుమానం ఆయన ఇవ్వడండి. ఆయన ఇచ్చే బహుమానము సంపూర్ణమైనదని వాక్యం చెప్తా ఉంది. ఒకసారి చదువుదాము. రూతు గ్రంథము 2:12. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. హల్లెలూయా. దేవుడు నీకు ఎటువంటి బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడంటే సంపూర్ణమైనదండి, లోపము లేనిది, ఎటువంటి వెలితి లేనిది. అయ్యో ఇందులో ఇది తక్కువ అయింది అని ఎవ్వరు చెప్పలేరండి. అటువంటి పర్ఫెక్ట్ గిఫ్ట్ దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. సో ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల నుండి గిఫ్ట్స్ పొందుకోవాలని ఆశించడం మానేసి దేవుడి నుండి ఎలా నేను గిఫ్ట్స్ పొందుకోవాలో ఆలోచించండి. ఎందుకంటే దేవుడిచ్చే గిఫ్ట్స్ సంపూర్ణమైనవి, పర్ఫెక్ట్ గిఫ్ట్స్ ఆయన ఇస్తాడు. శాశ్వత కాలం ఉండే గిఫ్ట్స్ ఆయన ఇస్తాడు. ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని గిఫ్ట్స్ ఆయన మనకి ఇస్తాడు. కాబట్టి మనుషులు ఇచ్చే గిఫ్ట్స్ కోసము ప్రయాసపడకుండా దేవుడు నా కార్యంలో చూస్తున్నాడా, దేవుడు నేను చేసే పనిని గుర్తిస్తూ ఉన్నాడా, ఆయన నాకు బహుమానం ఇస్తాడని ఆశపడండి. దేవుడు గొప్ప గొప్ప బహుమానాలతో, సంపూర్ణమైన బహుమానాలతో, పర్ఫెక్ట్ గిఫ్ట్స్తో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.